సర్వోన్నతుడైన, సర్వశక్తిమంతుడైన, సర్వాధికారి అయిన యేసయ్య ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ వందనాలు. మీ అందరికి కూడా ప్రభు పేరిట నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన నూతన సంవత్సరం బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గత కాలం అంతా దేవుడు మనలను, మన కుటుంబాలని ఎంతగానో కాపాడి మరొక నూతన సంవత్సర దయా కిరీటాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. అందును బట్టి దేవుని ఉన్నతమైన నామమునకే మహిమయు ఘనతయు ప్రభావం కలుగునుగాక. నూతన సంవత్సరం దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. విలాప వాక్యాలు చెప్పబడిన ఈ మాటను బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనం గమనిస్తే ఇక్కడ రావిన ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నూతన వాత్సల్యత అనేది దేవుడు మన వారు చూపిస్తున్నాడని ఈ లేఖన భాగంలో మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే దేవుడు మనకు నూతన వాత్సల్యత చూపించాడు. అనగా నూతన వాత్సల్యత మన పట్ల దేవుడు చూపించాడు కనుక ఈరోజు మనము నూతన సంవత్సరంలో ఉన్నామని అర్థం. ప్రతి దినము ఆయన మనకంట నూతన వాత్సల్యత చూపిస్తాడు. నూతన వాత్సల్యతతో నింపి మనల్ని ఆయన నడిపించేటువంటి దేవుడిగా మనకున్నాడు కనుక ఆయన ఇచ్చిన ఈ నూతన సంవత్సర దయా కిరీటాన్ని, ఈ వాత్సల్యతను మనం ప్రతి దినము ఈ సంవత్సరంలో ఈరోజు మొదలుకొని ప్రతి దినము కూడా ఆ వాత్సల్యతను పొందుకుని అనుదినము ఆయనలో మనం బ్రతకాలని, ఆయనలో మనం జీవించాలని, ఆయనలో మనం ఫలించాలని, ఆయనలో మనం అభివృద్ధి చెందాలని, ఆయనలో మనం విస్తరించాలని దేవుడు మనకి అనుదినము నూతన వాత్సల్యత మన ఎడల ఆయన కనపరుస్తున్నాడు, చూపిస్తున్నాడు. కనుక ఈ దినమును బట్టి ఈ సంవత్సరం అంతా మనం ఇంకా దేవునిలో బలపడాలి. గతించిన సంవత్సర కాలం గతించిన కాలము కంటే ఇంకా మనం దేవునిలో బలపడే విధంగా, అంటే గతించిన సంవత్సరం మనం సరిగ్గా ప్రార్థన చేయలేకపోయామేమో, ఈ సంవత్సరం ఇంకా ప్రార్థన చేయాలి. గతించిన సంవత్సరం మన దేవునిలో ఎక్కువగా నిలబడలేకపోయామో, ఈ సంవత్సరం ఇంకా దేవునిలో మనం ఎక్కువగా నిలబడాలి. గతించిన కాలం దేవునిలో ఎక్కువ మనం బలపడలేదు, ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ దేవునిలో బలపడాలి. దేవుని కోసం ఏం చేయలేకపోయామేమో గత కాలం, కానీ ఈ సంవత్సరం దేవుని కోసం ఏదైనా చేయాలి అనేటువంటి ఆశతో మనం బ్రతకాలి. అందుకే మనకి మరొక నూతన దినం, మరొక నూతన సంవత్సరం దేవుడు మనకి ఇచ్చి ఆయన వాత్సల్యత మన ఎడల చూపించడానికి కారణం అదే. అంతేకాని మనం దాన్ని మరిచిపోయి కృతజ్ఞత లేకుండా మనం జీవిస్తామని దేవుడు మరొక సంవత్సరం మనకి ఇవ్వలేదు. ఈ సంవత్సరం నీకు ఇచ్చిందే ఆయనకు మహిమకరంగా మనం బతుకుతామని, జీవిస్తామని. లేకపోతే మనము గత కాలంలోనే, గత సంవత్సరంలోనే లయమైపోయేవాళ్ళం. కానీ ఎందుకు కాలేదు? కారణం ఏంటంటే నూతన వాత్సల్యత అనుదినము దేవుడు నీ పట్ల చూపించాడు అని గ్రహించి ఈ సంవత్సరం నేను ఖచ్చితంగా దేవునిలో బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవునిలో ఆనందించాలి, దేవునిలో ప్రయాసపడాలి, దేవునిలో కష్టపడాలి అనే ఒక్క ప్రాముఖ్యమైన మంచి నిర్ణయాలతో ఈ సంవత్సరం ముందుకు కొనసాగించబడాలని ప్రభు ప్రేమతో మీ అందరికీ తెలియచేస్తూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు ప్రభుని వీచి నూతన సంవత్సర కాలాన్ని బట్టి వందనాలు. మీ అందరము కూడా గత కాలము కంటే ఈ కాలం, ఈ సంవత్సరం ఇంకా నీలో బలవంతులుగా, శక్తివంతులుగా, నీకు మహిమకరంగా మేము ఉండుటకు, నడిపించబడుటకు నీవే కృప చూపించి సహాయం చేసి నీ నామానికి మహిమ పొందుకుని ప్రతి కుటుంబాలను నూతన దీవెన ఆశీర్వాదములతో నింపమని ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.